ఇవాళ 11 గంటలకి నేను గాంధీ గారి ఇంటికి బయలుదేరుతా అంటేనే తెల్లారి లేవకంటే ముందే పొద్దున 5 గంటల నుంచి నా ఇంటి చుట్టూ కంచెలేసి పోలీసోళ్ళు పెద్ద ఎత్తున మోహరించి ఇలా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా గాంధీ గారిని స్ట్రేట్గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నాను. మీరు అన్నారు కదా ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా, మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. నేను మీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే తన్నుకుందాము గుద్దుకుందామని నేను ఎన్నడెక్కడ అనలేదే. మీరు బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే నేను వస్తా అన్నా, దానికి మీరు ఎందుకు అంతగానో ఉలికి పడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే జవాబు అడుగుతా ఉన్నాను, దానికంటే ఎక్కువ నేను ఒక్కటే ఒక జవాబు నాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి మీకు ఏం అభ్యంతరం అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కటే చెప్పండి, నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు. మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానన్నది మీరే కదా, నేను కాదు కదా అన్నది మీరే కదా. మరి మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని నువ్వు అన్నావు. అసలు బ్రోకర్ కానీ నేనా, బ్రోకర్ కానీ నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో 14లో గెలిచి చంద్రబాబు నాయుడు గారు 100 కిలోమీటర్ లోపల బొందబెట్టి మళ్ళా హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ. నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఇలా కంచెలేసి ఇలా మీరు నన్ను ఆపిర్రు, పర్వాలేదు, యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను, రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము, ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము,
ఆడ లంచ్ తిందాము, గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం, స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంభూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళీ కేసీఆర్ గారిని మోసం చేసినావు, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు. మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా, ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు. నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా. నువ్వా నేనా మొగోన్నా చూసుకుందామన్నావు. నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోనివి, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి. మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నాను. రెండోది చెప్తున్నా, మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీలు ఏడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు.